వెడల్పు చేస్తామన్న ఉద్దేశంతో చెట్లు నరికారు. పాపం షెడ్యూల్ వాళ్ళందరినీ షెడ్లు తీపించారు, ఆడాబిడ్డ షెడ్లు ధ్వంసం చేశారు. మరి ఏమైందో ఏమో దాన్ని అక్కడనే పక్కన పెట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నా, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పేలేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ నాగారం దమ్మాయిగూడ ఏవైతే గుంతలమయంగా మారిందో వెంటనే బాగు చేయాలని, లేకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తీవ్రంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నేటి దమ్మాయిగూడ నుంచి వెళ్ళి నాగారం నుంచి వెళ్ళి దమ్మాయిగూడ రోడ్డు విషయంలో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వచ్చినటువంటి మా కమలాకర్ గారు, నరసన్న గారు, సాయి గారు, నేను రాచమల లక్ష్మయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి కార్మిక విభాగ అధ్యక్షుడిని. మరి మా సమస్య ఏంటంటే నాగారం నుంచి వెళ్ళి దమ్మాయిగూడ రోడ్డు మరీ చిత్రమైపోయి విపరీతమైన గుంటలు అయిపోయి ఎటువంటి వెహికల్స్ పోకుండా పిల్లల స్కూల్కి పోయే పిల్లల వెహికల్స్, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఏ రోజు దీనికి టెండర్లు వచ్చినాయని చెప్పారు. ఆ టెండర్లు అయిపోయి ఆ టెండర్ ఎవరైతే దక్కించుకున్న ఆ గుత్తేదారు ఉంటాడో ఆయన ఎడావిడిగా చెట్లు ఇట్లా అన్ని నరికేసిండు. ఆ షటర్స్ రోడ్డు మీద ఉన్న వాటిని కూడా దూరం జరిపించి వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టిండు. సరే వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పందన లేదు.